కేసరి పాలన కరెంట్ చాలా ఇంత కష్టాలు కనబడుతుందా వినబడుతుందా? రోజుకు 4 గంటలు పవర్ కట్లు. ఇంక ఎండాకాలం మోపు కూడా కాలేదు, ఎండాకాలం రాను కూడా రాలే, కరెంటు కోతలు చాలు అయినాయి. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలంటే, కరెంట్ ఉత్పత్తి చేయాలంటే, జూరాలలో కరెంట్ ఉత్పత్తి చేయాలంటే రేపటి రోజున మనకు సాధ్యం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేఆర్ఎంబికి మొత్తం రాసిచ్చిండు. అక్కడ మనం కరెంటు చాలు చేద్దామంటే, కరెంటు విద్యుత్ ఉత్పత్తి చాలు చేద్దామంటే అవకాశం ఉండదు. అక్కడ కేంద్రంలో ఉండే పెద్దల పర్మిషన్ ఇస్తేనే జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. మూడవది, నీళ్లు కావాలంటే, మనం కృష్ణ నుంచి నీళ్లు కావాలి అంటే సుఖిశాల దగ్గర మనం డెడ్ స్టోరేజ్ లో హైదరాబాద్ కు భవిష్యత్తులో 50 ఏళ్ల పాటు కూడా ఇబ్బంది కాకూడదని చెప్పి అక్కడి నుంచి నీళ్లు తేవడానికి పథకం ప్రారంభించినాం. కేఆర్ఎంబి చేతిలో, మరి వాళ్ళ బోర్డు చేతిలో, కేంద్రం చేతిలో కృష్ణా నదిని పెడితే రేపు హైదరాబాద్ మంచినీళ్ళకు కూడా కోసయ్యే ప్రమాదం ఉంది. ఎంతో ముందు చూపుతో కేసీఆర్ గారు సుఖిశాలలో బ్రహ్మాండంగా అక్కడ మంచినీటి కోసం వ్యవస్థ ఏర్పాటు చేస్తే రేపు కేఆర్ఎంబి వాళ్ళు దాన్ని అడ్డుకుంటే మనం చేయగలిగేది కూడా ఉండదు. మొత్తం ప్రాజెక్టుల్లో ఇప్పటికే సిఆర్పిఎఫ్ పోలీసులు కేంద్ర బలగాలు వచ్చి ఉన్నాయి. మన రాష్ట్ర పోలీసులకు అక్కడ ఎంట్రీ కూడా లేదు ఇవ్వాలి. ఎందుకు అంటే ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం వల్ల. అందుకే 13 తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మతనాన్ని నిరసిస్తూ, ఈ ముఖ్యమంత్రి యొక్క తెలివి తక్కువతనాన్ని నిరసిస్తూ, కృష్ణా నది మీద తెలంగాణకున్న హక్కులను కేంద్రానికి, కేఆర్ఎంబికి దారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ మనం నల్గొండ చెలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునిచ్చినాం. దాంట్లో కూడా హైదరాబాద్ నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి దయచేసి మనం కూడా పెద్ద ఎత్తున మన క్యాడర్ అందరూ తరలిపోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండ పట్టణంలో మీటింగ్ ఉంటది. శ్రీనివాస్ యాదవ్ గారు మీకు అన్ని విషయాలు కూడా చెప్తారు, వాహన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. తప్పకుండా మీరందరూ కూడా నల్లగొండ రావాలి, ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సభ రాజకీయ సభ కాదు. కృష్ణా జలాల మీద మనకున్న హక్కులను ఇవాళ 10 ఏళ్లు మనం కాపాడితే, కేసీఆర్ ఉన్నన్ని రోజులు రాజీ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏం చేసుకుంటారో చేసుకోకండి, అవసరమైతే మా ప్రభుత్వాన్ని రద్దు చేసినా వెనుకకు పోమని చెప్పి మనం ధైర్యంగా నిలబడితే, ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెల రోజుల లోపలనే కేఆర్ఎంబికి మన హక్కులను, మన ప్రాజెక్టులను అప్పచెప్పిన వైఖరి ఏదైతే ఉందో దీన్ని నిరసనగా మనం చెలో నల్గొండకు పిలుపునిచ్చినాం. దాన్ని కూడా విజయవంతం చేసుకోవాలి. ఇది మనం మొదటి ప్రజా ఉద్యమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ, మొట్టమొదటి ప్రజా ఉద్యమం. అందుకే మీరు అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు మళ్ళొక్కసారి శ్రీనివాస్ యాదవ్ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ విజయోత్సవ సభ నిర్వహించడం, దానికి సనత్ నగర్ లో 42,000 ఓట్ల మెజారిటీని ఇచ్చి అద్భుతమైన మెజారిటీతో శ్రీనివాస్ అందరూ పాల్గొనడం చాలా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ.